కూడా చాలామందికి నేను ప్రతిసారి ఇంటర్వ్యూలో చెప్తుంటాను. నా లక్కీ నెంబర్ 63. నా కార్ నెంబర్ కానీ, నా ఇంటి నెంబర్ కానీ, అన్ని నెంబర్లు 63. నాకు పడ్డ ఓట్లు కూడా 63 ఆ రోజు. 63 ఓట్లతో గెలిచాను. దేవుడు నా లక్కీ నెంబర్తో పాటు నాకు ఓట్లు వేయించి గెలిపించాడని అనుకున్నాను. అండ్ కమింగ్ టు ద హెచ్సిఏ అనేటప్పటికీ ఇట్ వాస్ అనే ఓల్డ్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్కి సర్వ్ చేయడం అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క లెక్క ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే పగ్గాలు చేపట్టారో ఆ చేంజెస్ ఏమనిపించింది? సో మీరు ఎప్పుడైతే పగ్గాలు తీసుకున్నప్పుడు ఏం మార్పులు ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్కి ఏం మార్పులు వచ్చాయి? ఇది 1936లో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ అండి. నాకంటే సీనియర్స్ చాలా కష్టపడి ఈ అసోసియేషన్ని ఇంత ముందుకు తీసుకొచ్చారు. హెచ్సిఏ ఇస్ అ బిగ్ లెగసీ. ఇది బీసీసీఐలో ఫౌండర్ బాడీ. బీసీసీఐ ఏర్పడడానికి మెయిన్ కారణం హెచ్సిఏ కూడా. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి రెగ్యులర్గా చాలామంది వర్క్ చేస్తూ వచ్చినారు. ఇట్లాంటి స్టేడియంలో ఒకటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కన్స్ట్రక్ట్ చేయగలిగినది. ఒక 39,000 సీటింగ్ కెపాసిటీలో ఉంది. వాళ్ళందరికీ కూడా నిజంగా హైదరాబాద్ క్రికెట్ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. కాకపోతే ఒక క్రికెట్ ఆర్గనైజేషన్లో అండ్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్లో చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. అట్లాగే ఇది ముందు నుంచి కూడా వస్తున్నాయి, ఎప్పటి ఫ్యూచర్లో కూడా ఉంటాయి. నాతో ఆగేది కాదు, నేను మొదలు కాదు, నేను అంతం కాదు. దీనికి ఒక అసోసియేషన్ అన్నప్పుడు అసోసియేషన్లకు ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ పక్కకు పెడితే ఫ్రమ్ ద బిగినింగ్ హెచ్సిఏకి డెవలప్మెంట్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నేను రాకముందుకు కూడా చాలా డెవలప్మెంట్ జరిగాయి. గ్రౌండ్స్ పెట్టాం, చాలామంది ప్లేయర్స్ని మనం ఇండియా లెవెల్లో ఆడిపించాం. ఐపీఎల్ వచ్చిన తర్వాత ఐపీఎల్లో కూడా ఆడిపించాం. అయితే నేను వచ్చే కంటే ముందు ఈ గ్రౌండ్ ఈ కెపాసిటీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్యూటిఫికేషన్ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండింది. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ మనం గ్రౌండ్ని అండ్ పిచ్ని ఏరియాని సెటప్ చేస్తే కానీ ఆల్రెడీ ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఉన్న బ్యాడ్ నేమ్ పోవాలనే ఉద్దేశంతో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ని కానీ లేకపోతే ఈ సీటింగ్ని, ఈ కెనోపీని, లైటింగ్ అన్ని చేంజ్ చేయడం జరిగింది. దీంట్లో నాకంటే ముందు ఉన్న వాళ్ళు కూడా నాగేశ్వరరావు గారు కూడా ప్రయత్నం చేసి టెండర్స్ పిలవడం, ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేయించడం. మీకు ముందుగా గుర్తుంటే ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ టెస్ట్ మ్యాచ్ అప్పుడు ఇక్కడ ఎన్నో ఇబ్బందులు ఉండే. ఎందుకంటే నేను వచ్చిన 2 monthsకే టెస్ట్ మ్యాచ్ వచ్చింది. ఈ స్టేడియం కట్టి 30 years బిఫోర్, 25 years బిఫోర్ ఇక్కడ పంబ్లింగ్ ప్రాబ్లమ్స్ ఉండే, వాష్రూమ్ ప్రాబ్లమ్స్ ఉండే. అవన్నీ కూడా మీరు సోషల్ మీడియాలో చూస్తే కూడా చాలా చాలా ట్రోలింగ్ అయింది మన మీద. ఈవెన్ ఒక విషయం చెప్పుకోవాలి సార్, పర్టికులర్గా ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఈవెన్ సీట్స్ మీద కూడా చాలా డర్ట్ ఉంది. ఆ టైంలో కూడా విమర్శలు అనేది కూడా కరెక్ట్. కానీ అలాంటి విమర్శలను కూడా పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ మ్యాచెస్కి చాలా బ్యూటిఫికేషన్గా చేశారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. మీరు ఒకవేళ టెస్ట్ మ్యాచ్ జరిగింది జనవరిలో, లాస్ట్ ఇయర్ జనవరిలో, అంటే ఈ ఇయర్ జనవరిలో. అప్పుడు మళ్ళీ తర్వాత ఐపీఎల్ మాకు మార్చిలో, ఏప్రిల్లో జరిగింది. అప్పటికిప్పటికీ ట్రోలింగ్ కూడా చెక్ చేస్తే, సోషల్ మీడియాలో చెక్ చేస్తే కూడా అప్పుడు జరిగిన ట్రోలింగ్ అంతా కూడా మొత్తం పాజిటివ్గా వచ్చింది. రీసెంట్గా T20 మ్యాచ్ ఒకటి చేసాం దసరా రోజు. మనం ఎంత పాజిటివ్ కన్వర్ట్ అయిందంటే అప్పుడు ఒక్కరు కూడా ఒక నెగిటివ్ కామెంట్ కనిపించలేదు. సో అంత బ్యూటిఫికేషన్ చేయగలిగాం, వాష్రూమ్స్ అన్ని క్లియర్ చేయగలిగాం, ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేయగలిగాం. ఐపీఎల్ తర్వాత ఇంకా బాగా చేంజెస్ చేసాం. ఇప్పుడు మనకి మార్చ్, ఏప్రిల్లో మళ్ళీ ఐపీఎల్ వస్తుంది. అప్పుడు ఇంకా టోటల్ చేంజ్ మీరు చెక్ చేస్తారు, చూస్తారు. అందుకేనా సార్ మొత్తం సీటింగ్ వచ్చేటప్పటికి కంప్లీట్గా ఆరెంజ్ ఆర్మీతో నిండిపోయినట్టు? ఇప్పుడు మన గ్రౌండ్ని హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్ కింద తీసుకున్నాం. ఎస్ఆర్హెచ్ కోరిక మీదకు మనం ఈ గ్రౌండ్ అంతా కూడా ఆరెంజ్ సీటింగ్ చేయించాం. వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తా అన్నారు. వీళ్ళు డిస్కసింగ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా మనకి ఏం చెప్పారంటే సీటింగ్ అంతా కూడా ఆరెంజ్ కలర్లు ఇవ్వండి, మీకు ఏమైనా స్టేడియంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మేము కొంచెం పార్ట్నర్షిప్ అవుతాము అన్నాము. ఇక్కడే మనం పక్కన ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ 500 కార్స్కి పార్కింగ్ పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఒక మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ చేయాలని ఒక ప్రయత్నంలో ఉన్నాం. దానికి ఎస్ఆర్హెచ్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం. అయితే వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే మా ఆరెంజ్ సీటింగ్ ఇవ్వండి, మాకు ఇంకా సపోర్ట్ చేయండి, ఆ పార్కింగ్ అంతా కూడా మేము చేసిస్తామని చెప్పాం. వాళ్ళతో మాట్లాడుతున్నాం. మేబీ ఈ ఐపీఎల్ టైంలో వాళ్ళతో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయ్యి దాంట్లో మేము ఒక మల్టీ లెవెల్ పార్కింగ్ మినిమం ఒక 1000 to 1500 పార్కింగ్ ఒకటి మల్టీ లెవెల్ పార్కింగ్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఇంకోటి ఏంటంటే మీ చాలా ఇంటర్వ్యూస్లో కూడా నేను విన్నాను, కొన్ని చూశాను. ఏంటంటే ఐపీఎల్ టికెట్స్కి దానికి సంబంధించి సో హెచ్సిఏతో సంబంధం ఉండదా? ఉంటుందా? చాలాసార్లు ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేశాను. మళ్ళీ మీరు ఒక మంచి క్వశ్చన్ ఐపీఎల్ ముందు అడిగారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఐపీఎల్కి ఏ స్టేడియం కూడా ఈవెన్ బీసీఏకి కూడా టికెట్కి సంబంధం ఉండదు. ఎనీ స్టేట్ ఆర్గనైజేషన్ కూడా. ఇది ఓన్లీ మనం ఫంక్షన్ హాల్ వాళ్ళకి ఎట్లయితే పెళ్లి చేసుకునే వాళ్ళకి రెంట్కి ఇస్తామో ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీమ్కి దీన్ని మేము రెంట్కి ఇస్తాం. ఓకే. వాళ్ళు ప్రతి మ్యాచ్కి నేను ఓపెన్గా నెంబర్స్ కూడా చెప్తున్నా, ఈవెన్ మీరు బీసీసీఐ వెబ్సైట్లో కూడా చూస్తారు, 1.5 crore rupees ప్రతి మ్యాచ్కి మాకు రెంట్ పే చేస్తారు వాళ్ళు. ఓకే. ఆ రెంట్ పే చేసినందుకు టికెట్స్ కానీ వాళ్ళు కానీ అన్ని టికెట్స్ వాళ్ళే సేల్ చేసుకుంటారు. టికెట్ రేటింగ్లో మాకు సంబంధం లేదు, టికెట్ సేల్లో మాకు సంబంధం లేదు, ఈవెన్ కాంప్లిమెంటరీ టికెట్లో కూడా మాకు సంబంధం లేదు. ఓన్లీ మాకు 10% టికెట్స్ అనేది కాంప్లిమెంటరీ ఇస్తారు.
ఓకే. మా సీటింగ్ కెపాసిటీ 38,000 ఉంటుంది ఆ టైంలో, ఐపీఎల్ టైంలో కొన్ని సీట్స్ తీసేస్తాం కాబట్టి 3,800 టికెట్స్ మాత్రమే వాళ్ళకి ఒక అమ్మకు కాంప్లిమెంటరీ టికెట్స్ ఇస్తారు. ఓకే. 3,800 టికెట్స్లో కార్పొరేట్ బాక్సెస్ టికెట్స్ ఉంటాయి, విఐపి టికెట్స్ ఉంటాయి. అంతేకాకుండా మా క్లబ్ సెక్రటరీస్ ఉంటారు. మా క్లబ్ సెక్రటరీకి ఈచ్ క్లబ్ సెక్రటరీకి మాకు 212 క్లబ్స్, 14 క్లబ్స్ ఉన్నాయి. ఈచ్ క్లబ్ సెక్రటరీకి మేము 4-5 టికెట్స్ ఇస్తాం. ఓకే. ప్లస్ మా ప్లేయర్స్ ఉన్నారు, రెగ్యులర్గా మాకు రంజీ ఆడే ప్లేయర్స్, వాళ్ళు ఎక్స్ ప్లేయర్స్ ఉన్నారు, ప్లస్ ఎక్స్ ఆఫీస్ బ్యారియర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ టికెట్స్ ఇచ్చిన దగ్గర నా దగ్గర 50-60 మిగులుతాయి నాకు యాజ్ ఎ ప్రెసిడెంట్గా. నాకు ఎవరైనా, ఎందుకంటే స్టేడియం సంబంధించిన వాళ్ళు కానీ, లేదంటే మాకు రెగ్యులర్గా ఇక్కడ మా వెండర్స్ కానీ, వీళ్ళందరూ కానీ ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చుకుని నా దగ్గర మాక్సిమం 50 టికెట్స్ ఉంటాయి. సార్ ఇదేదో క్లారిఫికేషన్ ఎవరికో ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే మ్యాచ్ వస్తున్న సందర్భాల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ దగ్గర నుంచి వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు, స్టేడియంలో వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, అరే మామ టికెట్స్ ఇవ్వడు మామ, టికెట్స్ అని. ఇంకా మీకైతే ఇంకా చెప్పనవసరం లేదు. అదే చెప్తున్నా నేను. జనరల్గా మన జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, జర్నలిస్ట్ మిత్రులకు మాకు రెగ్యులర్గా మంచి అసోసియేషన్ ఉంటాయి. వాళ్ళకి మేము 1 or 2 passes ఇస్తాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. వాళ్ళ మీదనే అంత ప్రెషర్ ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ మై ప్రెషర్. అది అలాగే ఉంటుంది. అంటే ఐపీఎల్కి ఇండియాలో ఉన్నంత క్రేజ్ మనం దాన్ని ఎప్పటికీ తగ్గించలేము, దాని ప్రకారంగా సీటింగ్ కెపాసిటీ కూడా పెంచలేము. ఇది ఇప్పుడు కాదు కదా, ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత కూడా ఇది ఇలాగే జరుగుతుంది. ప్రతి ఐపీఎల్ మ్యాచ్ అప్పుడు మా మీద ట్రోల్ జరుగుతూనే ఉంటుంది, మా మీద దాడి కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది జనరల్గా. ఎస్, దాడి అంటే ఎలాంటి దాడి? అన్ని ఫిజికల్ దాడుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దాకా. ఫిజికల్ దాడి అంటే మమ్మల్ని వచ్చి కొడతారని కాదు, స్టేడియం మీద వచ్చి గొడవ చేయడము, ధర్నాలు చేయడము, ఇవన్నీ కామన్. దీని మేజర్గా మా మీద బ్లేమ్ జరిగేది అంటే ఐపీఎల్ టికెట్స్ బ్లాక్లో అమ్ముకుంటారని. అదొకటి బాగా విపరీతంగా ట్రోల్ జరిగింది కూడా. సో ఈజ్ ఇట్ ట్రూ? ఒక విషయం అండి, 70-80 టికెట్స్ మా దగ్గరకు వస్తే ఆ టికెట్స్ బ్లాక్లో అమ్ముకోవాల్సిందంటే అంత తక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకే రియల్గా కూడా నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వాలంటే కూడా మినిమం 2-3,000 టికెట్స్ నాకు రిక్వైర్మెంట్ ఉంటుంది. అవి ఓన్లీ నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్కి ఇస్తాను. రైట్. అవన్నీ పోయిన తర్వాత బ్లాక్లు ఇవ్వడం అనేది ఎట్లా ఉండదు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇక్కడ జరిగితే బ్లాక్లో ఒక విషయం జరుగుతుంది, ఎవరు కంట్రోల్ చేయని విషయం. సపోజ్ ఎవరైనా ఇంతకుముందు రోజుల్లో కూడా చూస్తే సినిమా టికెట్లు బ్లాక్లో జరిగాయి, రైట్? దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారనుకుందాం, మీరు మీ ఫ్రెండ్కి ఒక పాస్ ఇచ్చారనుకుందాం, రైట్? మీరు జర్నలిస్ట్గా మీకు 2 పాసులు వస్తాయి, ఒక పాస్ మీ ఫ్రెండ్కి ఇచ్చారనుకుందాం, ఆయన బ్లాక్లో అమ్ముకున్నాడు అనుకుందాం, లెట్సే. అది మనకి ఎట్లా సంబంధం ఉంటుంది, రైట్? అట్లా జరుగుండొచ్చు, జరగలేదని చెప్పలేము. డైరెక్ట్గా హెచ్సిఏ కానీ, హెచ్సిఏ ఎంప్లాయీలు కానీ, హెచ్సిఏ క్లబ్ సెక్రటరీలు కానీ ఎవరు బ్లాక్లో చేయరు, ఇది గ్యారంటీ. అంతేకాకుండా 2 విషయాల్లో బ్లాక్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఆన్లైన్లో ముందే టికెట్ బుక్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు బ్లాక్ చేసుకోవడం కానీ, లేదో వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎక్కడి నుంచి ఒక కాంప్లిమెంటరీ టికెట్ సంపాదించి దాన్ని బ్లాక్లో అమ్ముకోవడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం అనేది అది పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చేయాల్సింది. అది మా చేతిలో లేని పని, మేము చేయలేని పని.